తెలంగాణలో గుండాయిజం లేదని పోలీస్ బాసులు చెప్తుంటారు. కానీ అధికార పార్టీ ప్రజాప్రతినిధుల అనుచరులు గుండాయిజం చేయడం సర్వసాధారణంగా మారింది. పోలీస్ బాసుల మాటలకు వాస్తవానికి అస్సలు పొంతన ఉండదు. గుండాయిజం చేసిన వారిని రక్షించడం ప్రజాప్రతినిధులకు అలవాటుగా మారింది. ఉప్పల్ నియోజకవర్గంలో గుండాయిజం స్వైర విహారం చేస్తుంది. చెర్లపల్లిలో ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి అనుచరుడి ఆగడాలు రోజురోజుకు మితిమీరిపోతున్నాయి. ఎమ్మెల్యే అనుచరుడిగా చెలామణి అవుతున్న వంశీరాజ్ గత 2-3 సంవత్సరాలుగా చెర్లపల్లి వాసులని భయాందోళనకు గురిచేసి వసూళ్లకు పాల్పడుతున్నాడని కాలనీవాసులు ఆరోపిస్తున్నారు. చెర్లపల్లి సమీపంలో రైల్వే స్టేషన్ వద్ద శ్రీ బాలాజీ చెల్లారం స్వీట్ షాప్పై దాడి చేసి వారిని గాయపరచడం జరిగిందని స్థానికులు ఆరోపిస్తున్నారు. గతంలో గణేష్ చవితి సందర్భంగా లడ్డు ఇతర సామగ్రి తీసుకొని 8,000 బకాయి ఇవ్వాల్సిందిగా సదరు షాప్ యజమాని అడగగా అతనిపై విచక్షణారహితంగా దాడి చేయడమే కాకుండా చంపుతామంటూ బెదిరించడం జరిగిందని తెలిపారు. గతంలో కూడా వంశీరాజ్ అతని అనుచరుల ఆగడాలు చాలా ఉన్నాయి. ఇంత జరుగుతున్నా పోలీసులు మాత్రం ప్రేక్షక పాత్ర వహిస్తున్నారే స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉప్పల్ నియోజకవర్గ ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి పేరుతో గుండాయిజం చేయడంపై స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎమ్మెల్యే గుండాలకు అండగా ఉండి ప్రజలపై దాడులు చేయిస్తున్నాడని ప్రతిపక్ష నాయకులు ఆరోపిస్తున్నారు. ఈ విషయం ఎమ్మెల్యేకు తెలిసి జరుగుతుందా తెలియక జరుగుతుందా అన్నదే ఇప్పుడు ప్రశ్నార్థకం. ఏది ఏమైనా ఎమ్మెల్యే పేరు చెప్పుకుని గుండాయిజం చేస్తే భవిష్యత్తులో ఎమ్మెల్యేకు చెడ్డ పేరు రాక మానదని ఎమ్మెల్యే వర్గీయులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరి దీనిపై ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి ఎలా స్పందిస్తారో వేచి చూడాలి. నేను మహావీర్ని. మన ఇక్కడ చల్లపల్లిలో మన షాప్ ఉంది శ్రీ బాలాజీ చోళరామ్ అని. రోజు ఏమైతే ఒక వంశీరాజ్ అని ఇంకా వాళ్ళతో ఇంకా 2-3 వస్తారు ఉద్దారు అడిగినకి సంబంధం తీసుకెళ్తారు కానీ పైసలు ఇవ్వరు. ఇట్లా 2-3 టైమ్స్ రొటీన్ ఇట్లనే చేస్తూ ఉంటారు. కానీ మొన్న ఏమైందంటే లాస్ట్ టైం మళ్ళీ వచ్చిండు, మళ్ళీ ఉద్దారు అడుగుతుండు, ఇంకా ఊకనే మాకు సతాయిస్తుండు. పైసలు పాతది కూడా 8,000 ఇవ్వాలి, అది కూడా మేము వదిలేసుకున్నాం. కానీ మళ్ళీ ఇంకొకసారి మళ్ళీ వచ్చిర్రు, ఊకనే సతాయిస్తారు షాప్లో. నా తమ్ముని సతాయిస్తురు, పనులు సతాయిస్తురు. అది ఏంది रोज ఇది रोज आके परेशान करते जी क्या है, हम दुकान पे रहते मारने आए पूरे. ये देखो ये हमारे यहाँ पे सर पे फोड़ दिए, कुछ भी मतलब लातों से मार रहे. ये क्या है? ये मेरा मतलब जब मैं वहाँ गया दुकान तो मेरे भाई को समझ के मेरे ऊपर टूट के आ गए सब जने, मतलब मारने लगे बेसिवा. मतलब ऐसा मतलब कोई भी वैसा पूछ रहे भी नहीं, बात भी नहीं कर रहे भाई क्या है क्या नहीं है बोल के. कम से कम बात तो करना चाहिए. ये मतलब ये जो मैं बोल रहा हूँ ये एकदम सच है. ये इसके बारे में सब పోలీస్ भी कार्रवाई करना. దీని గురించి పోలీస్ కూడా యాక్షన్ తీసుకోవాలి. ఇంతకుముందు ఇంకా వేరే వాళ్ళు కూడా ఇంకా కావాలని ఇట్లా చాలా అవుతున్నాయి. ఇట్లా అయితే మనం ఉండలేము ఇక్కడ మనం. ఎందుకంటే పోలీస్ ఇది పోలీస్ బాధ్యత, ఇది అని చూసుకోవాలని. మేము అది ఫస్ట్ మేము రూల్స్ అంటే మనం ఇగో మన ఉన్నారు, పోలీస్ కూడా ఉన్నారు, మన అందరు ఉన్నారు. పోలీస్ యాక్షన్ తీసుకుంటే ఓకే బెస్ట్. అది పోలీస్ గురించి నాకు ఇది